హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కనిష్టంగా 50,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షలకు పెంచారు. మొన్నటి వరకు ఈ పథకం కింద వారికి ఇచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితి 2 లక్షలు ఉంది. ఇప్పుడు దానిని 5 లక్షల రూపాయలకు పెంచింది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నారు. డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లించవచ్చు. 2024-25 ఏడాదికి సంబంధించి 250 కోట్లు రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఫైల్పై సంతకాలు కూడా చేశారు. ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు ప్రణాళికను కూడా అమలు చేస్తున్నారు అధికారులు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. అలాగే ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల వాళ్ళ ఇష్టం. మొన్నటి వరకు ఈ ఉన్నతి పథకం కింద రుణాల మంజూరును గృహ నిర్మాణానికి, విద్యకు, భూమి కొనుగోలుకు వర్తించదు. కానీ డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన ఈ విజ్ఞప్తులతో విద్య, గృహ నిర్మాణానికి, భూమి కొనుగోలుకు కూడా వర్తింపచేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 8 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారు. ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఉన్నతి పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఈ పథకం మహిళలు ఈ రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని 5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.